திருவடிகளே சரணம். శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనము 30వ పాశురాన్ని సభక్తికంగా విన్నవించుకుందాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్థనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథా శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடி எருளவல்லா பளவளையாம் நாடினி வேங்கடவர்க்கைன்னை விதி என்ற விம்மத்தாம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செய்லையார் சென்கித்தைஞ்சி அங்கப்பறை கொன்னவாத்தை அரோபுடுதை பைங்கமலத்தைரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாயே இங்க பரிசுரை பார் இரின்னு மால்வரத்தோள் செங்கில் திருமுகத்துச் செல்வ திருமாலால் ஏங்கும் திருவருள் பேத்தும் இன்பு ఏలోర్ ఎన్బావాయ్. ఈ 30వ పాశురం యొక్క భావాన్ని మనము తెలుసుకుందాం. యథార్థ భావాన్ని తెలుసుకుందాం. క్షీరసాగరమును మదించుట వలన లభ్యమైనటువంటి లక్ష్మిని ధరించుటచే మాధవుడవై బ్రహ్మరుద్రాదులను శిరోజములతో ధరించినటువంటి వాడవైనందువల్ల కేశవుడివైన ఓ స్వామి చంద్రబింబము వలె ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితముగా స్తుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపర యుగమందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీవిల్లి పుత్తూరునందు నివసించడి చల్లనైన తామర పూమాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములగు శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశురముల మాలికగా కూర్చి శ్రీయఃపతికి అర్పించింది. ఈ ద్రావిడ పాశురములు 30 మాలికలను క్రమము తప్పక అనుసంధించడి వారు చతుర్భుజుడు వాత్సల్య నేత్రములు కలవాడు అయిన లక్ష్మీనాథునిచే అనుగ్రహింపబడి ఆనందమును పొందెదరుగాక అని అమ్మ ఆండాళ్ళు ఆనతి చేసింది. సవిస్తారంగా ఈ యొక్క
పాశురం, పాశురం అంటేనే పాట అని అనుకున్నాం కదండి. ఆ 30వ పాశురం యొక్క భావాన్ని మరి కాస్త విస్తారంగా తెలుసుకుందాం. గోపకాంతలతో కూడిన గోదాదేవి తాను స్వయంగా రచించి పాడిన ఈ తిరుప్పావైలో ఈ పాశురంలో ఫలశ్రుతి చెబుతోంది. ఈ ఫలశ్రుతిలో రేపల్లెలో శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకులను గోపబాలికలను ఏ విధంగా అనుగ్రహించాడో అదే విధంగా శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగనాథుడు కూడా తమను అనుగ్రహించాలని ఎవరైతే ఈ 30 రోజులు సెంగత్త మిళ్ళాలై 30 పామే 30 పాసురములు క్రమం తప్పకుండా చదువుతారో వారికి శ్రీకృష్ణుడు ఏమి అనుగ్రహిస్తారో ఆ గోదామాత సెలవిస్తోంది. వంగడక్క కండందై మాధవనై కేశవనై, ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం మదించారు కదా. ఆ మదించినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి ఐరావతం, ఉచ్చైశ్రవం, చంద్రుడు, మహాలక్ష్మి ఉద్భవించారు. అప్పుడు ఉద్భవించిన మహాలక్ష్మిని పతిగా చేపట్టిన ఓ స్వామి, నీవు మాధవుడవయ్యావు. మా యాహ ధవహ మాధవః. మా అంటే లక్ష్మీదేవి, ధవహ అనగా భర్త. ఓ లక్ష్మీదేవికి భర్త అయిన ఓ శ్రీకృష్ణ, బ్రహ్మరుద్రాదులను కూడా వారి వారి పనులలో నియమించే సమర్థుడవు. రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖము కలిగిన అపురూపమైన ఆభరణాలను ధరించిన గోపికలందరూ నిన్ను సమీపించి నీ శ్రీచరణాలను కోరుతున్నారు. నీ శ్రీచరణాలకు శాసనాలను అర్పిస్తున్నారు. నీ నామాన్ని నోరారా కీర్తిస్తున్నారు. నామస్మరణాదన్యోపాయ నహి పశ్యామో భవతరణే. ఓ శ్రీకృష్ణ, నీ నామ సంకీర్తనతో నిన్ను మేము వశం చేసుకున్నాము. నువ్వు పరై అనే వాయిద్యాన్ని లోకంలో ప్రజల కొరకు భగవత్ సాన్నిధ్యాన్ని పొందటం కోసం నీ నుండి మేము పొందుతున్నాము. శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథుని పుత్రికగా చూడి కొడుత్తు నాచియార్ పూలమాలను ముందుగా తాను ధరించి స్వామికి సమర్పణ చేయడం వలన గోదామాత చూడి కొడుత్తి నాచియార్ అయినది. ఆముక్త మాల్యద అని కూడా ఆమెకి పేరు. ఆమెయే ఈ 30 పాశురాలను పాడి ఒక పుష్పమాలికగా స్వామికి సమర్పించింది. ఈ 30 పాశురాలను ఎవరైతే రోజు కీర్తిస్తారో వారందరూ గోదాదేవి వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని పొందుతారు. ఎవరైతే కమలాక్షుణ్ణి, ఎత్తైన భుజము, ఎత్తైన శిరస్సు కలిగిన మాధవుడైన శ్రీమన్నారాయణ్ణి, శంఖ చక్ర గదామాల విభూషితుణ్ణి ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో వేకువజామునే ఎవరు ధ్యానిస్తారో, ఎవరు కీర్తిస్తారో, ఎవరు ఈ పాశురం పాడుతారో, ఎవరు ఈ పాశురాలతో నివేదన చేస్తారో వారి పట్ల ఆ శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై అందరికీ సర్వ సౌఖ్యాలను, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు భోగి నాడు గోదామాత శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకుని తన జన్మను సార్థకం చేసుకున్నది. గోదాదేవితో కూడిన శ్రీరంగనాథుడు మనందరినీ కాచి కాపాడుగాక. స్వోచ్చిష్టమావికాబంధ గంధబంధురజిస్నవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా
సుప్రభాతం. మనమందరము కూడా ధనుర్మాస వైభవం డిసెంబర్ నెల 16వ తేదీ నుండి మనకు ధనుర్మాసం మొదలయ్యింది. జనవరి 2014 14వ తేదీ అనగా ఈ రోజుతో ముగిస్తోంది. ఈ కాలంలో మన మైత్రి మీడియా ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే తిరుప్పావై ప్రవచనాలు విన్నాము. ఈ విధమైన ప్రవచనాలు మనకు అందరికీ ఆధ్యాత్మిక భావ సంపదను పెంపొందించాయి. గోదాదేవియే మన ఆండాళ్ళు తల్లి. ఆమెనే సూడి కొడిత్తి నాచియార్ అని ఆముక్త మాల్యద అని కూడా పిలుస్తాం. మన ఆండాళ్ తల్లి ఈ శ్రీవ్రతాన్ని ఆచరించి సాక్షాత్తు శ్రీరంగనాథుని భర్తగా అనగా పతిగా స్వీకరించింది. భాగవతంలో చెప్పిన కాత్యాయని వ్రతమే శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళు తల్లి ఆచరించినటువంటి ఈ వ్రతం. మనం ఈ 30 రోజులు తిరుప్పావై అనగా ఈ శ్రీవ్రతం ప్రవచనాలు చెప్పుకునే భాగ్యం మన విజయనగరంలోని మైత్రి మీడియా ద్వారా మనకి కల్పించినందుకు మైత్రి మీడియా డివోషనల్ ఛానల్ ద్వారా మనము వీక్షించాము. ఈ మీడియా వారికి ఈ ఆధ్యాత్మిక సంపదను అనుభవించిన ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా మనందరి తరపున మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ళు తల్లి ఈ మార్గశిర మాస వ్రతం చేసి తాను పొందిన ఫలితాన్ని మనందరికీ అందించాలని ఆ ఆండాళ్ళు తల్లిని ప్రార్థిస్తున్నాను. ఈ పాశురాలన్నీ ద్రవిడ భాషలో ఉండటం, వాటిని అలాగే చదవటం ఎంతో పవిత్రమైన కార్యం. చివరిగా ఈ పాశురాలు విన్నవారికి, వినిపింప చేసిన వారికి, కనింప చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మైత్రి మీడియా వారికి ధన్యవాదాలను సమర్పిస్తున్నాను. అన్నమాచార్యుల వారు, తాళపాక అన్నమాచార్యుల వారు అమ్మను స్తుతిస్తూ ఈ విధంగా వారు పాడారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాని 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 శోభాని. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు. కాముని తల్లియట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు. కాముని తల్లియట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అని అమ్మని స్తుతించారు తాళపాక అన్నమాచార్యుల వారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం.